ఏం చదివే లేదు కదా మేము. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు, అమరావతికి వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ పర్పస్ వచ్చారు? నేను గతంలో రావడం జరిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినాక ఇది రెండవసారి. మొన్న మా మిర్యాలు కూడా ఎమ్మెల్యే కుమారుడు మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని హెలిపాడ్లో తిరిగి మ్యారేజ్ అటెండ్ వెళ్ళడం జరిగింది. ఇది రెండవసారి. కానీ ఒక సీనియర్ నాయకుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రిని కలవడం, అది కూడా మేము తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రైజింగ్ తెలంగాణ 2047 అనే ఒక స్లోగన్తో గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించి విజన్ 2020 డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలామంది నమ్మలే. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 19లో ఎమ్మెల్యే ఉన్నా. ఇది సాధ్యమా అన్న, ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ అయింది హైదరాబాద్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసిండు. మధ్యలో 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలే. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఐటీ కంపెనీలు కానీ, కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మేము తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తీసుకొచ్చి మేమందరం కూడా అటెండ్ అయినాం. హైటెక్ సిటీ కట్టించి అదే ప్రాంతంలో రయేజా మైండ్ స్పేస్ అనే ఎస్సీజెడ్లో ఇవాళ 3 లక్షల మంది పనిచేస్తుంది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసుకొని ఇలా బెంగళూరులో తర్వాత హైదరాబాద్ సెకండ్ స్థానంలో ఉన్నది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మేము సీనియర్ మినిస్టర్లు అందరం కూడా బాగా ప్లాన్ చేసి కోకాపేటలో మీరు చూసిండ్రు, ల్యాండ్ ఇద్దామన్నా లేదు, ఉన్న 150-200 కోట్ల ఎకరాకు పోయే పరిస్థితి. కొద్దిగా అటుపక్కకి ఆదిపట్ల అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసి భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాం. మీకు తెలుసు ఇంజనీరింగ్లో చాలామంది పాస్ అవుతున్నారు, స్కిల్లెస్ లేక జాబ్స్ దొరుకుతలేవు. దాంతోపాటు ఈ సమ్మిట్ 2034కు 1 trillion ఎకానమీ చేయాలి తెలంగాణ, 2047లో 3 trillion చేరుకోవాలని కంపెనీలను ఆహ్వానించి ఒక సిస్టమేటిక్గా పోతూ దేశంలో ఏ స్టేట్లో నిర్వహించిన విధంగా ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఆ ఈవెంట్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆహ్వానించడం, అదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు సీనియర్ 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఇన్వైట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాట్లలో బిజీగా ఉన్నా, నేను సర్పంచ్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా, టైం తీసుకొని రావడం జరిగింది. వారిని ఆహ్వానిస్తున్నాం. తప్పక వస్తారని నమ్మకం ఉంది. వారు వస్తారు, వారి సలహాలు కూడా తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి మనం. అందుకనే వారి ఆహ్వానించడానికి నేను యాదగిరిగుట్ట ఎమ్మెల్యే అసెంబ్లీలో విప్ గారు, అలాగే ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సిటీ కట్టే ఏరియాలో మాజీ మేయర్ నిరంజన్ రెడ్డి గారు ముగ్గురు రావడం జరిగింది. వారిని కలిసిన తర్వాత ఏమన్నా ఉంటే మళ్ళీ మాట్లాడతాం. లేదు, ఎవరిని కలిసలేదు. నాకు కొంచెం థ్రోట్ కూడా లేదు. మన నైట్ ఇక్కడనే రెస్ట్ తీసుకొని ఇన్ని నుంచి మార్నింగ్ పాల్వంచ వెళ్తున్నాం. పాల్వంచలో అదొక డిఫరెంట్ ప్రోగ్రామ్. గుమ్మడి నరసయ్య అని మీ పేరు ఉంటారు, ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే. నాతో పాటు 3 సార్లు ఉన్నాడు. మొత్తం 5 సార్లు మొదటి 2 టర్ములు అసెంబ్లీకి సైకిల్ మీద వచ్చేవాడు. అసెంబ్లీకి నామినేషన్ వేసిందంటే 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలు. మళ్ళా అసెంబ్లీ లేని రోజులలో, పనులు లేని రోజుల్లో భార్యాభర్తలను నాగలు తిని వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటుండు, ఒక పూరి గుడిసెలు ఉంటాడు. ఆ సినిమా ఆయన పేరు మీద గుమ్మడి నరసయ్యనే సినిమా పేరు. ఇది ఆంధ్ర ప్రజలకు కూడా తెలవాలని చెప్తున్నారు. దానికోసం కన్నడ కాదు, దేశంలోనే ప్రముఖ హీరో ఎన్టీ రామారావు స్థాయి హీరో రాజ్ కుమార్ గారు, వాళ్ళ కుమారుడు దివంగత రాజ్ కుమార్ గారు పెద్ద కుమారుడు శివాజీ కుమార్, ఆయనని నన్ను రేపు షూటింగ్ ప్రారంభిస్తున్న సందర్భంగా పిలవడం జరిగింది. అది అటెండ్ చేసుకొని మళ్ళా 12 గంటలకు బయలుదేరి 2 గంటలకు దేవరకొండకు మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం. ఎవరిని కలిసే ప్రోగ్రాం ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకుంటే థ్రోట్ కూడా క్లియర్ అవుతుంది. మా నల్గొండలో భారీ బహిరంగ సభతో పాటు నాకు 7th రోజు విజన్ డాక్యుమెంట్ నా డిపార్ట్మెంట్
హైదరాబాద్ విజయవాడ 8 లేన్ది 6 లేన్ నెక్స్ట్ మంత్ టెండర్ ఉన్నది. 2 లేన్ సర్వీస్ రోడ్ అంటే 8 లేన్ 2 గంటల్లో హైదరాబాద్ మల్కాపూర్ వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన. మీరందరూ టీవీలో చూసుంటారు. అసెంబ్లీలో 10 సార్లు రేజ్ చేసిన. అది దాన్ని 8 లేన్గా నెక్స్ట్ మంత్ టెండర్ పిలుస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది. దానికి తోడు ఇటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు, నేను పార్లమెంట్ సభ్యుడిగా నాకున్న పరిచయంతో గడ్కరీ గారు ప్రధానమంత్రి గారిని ఒప్పించి గ్రీన్ఫీల్డ్ హైవే మా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందరు వరకు డిపిఆర్ కూడా ప్రిపేర్ చేసడానికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. రేపు బాబు డిపిఆర్ ఫైనల్ అయింది. అలైన్మెంట్ కూడా ఎక్కడికి వెళ్ళి రావాలని ఫిక్స్ అయింది. అది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లోనే అది వేస్తామని ఉన్నది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ వేస్తామని కూడా ఆ రోజు విభజన చట్టంలో పెట్టిండు. దాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు మాకు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కలిసినప్పుడు కానీ సూచనప్రాయంగా ఒప్పుకున్నాం. ఈ 2 వస్తే 2 రాష్ట్రాల మధ్యలో ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఎస్సీజీలు కానీ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది 8 లేన్ అయితే టెండర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మార్చి వరకు వర్క్ స్టార్ట్ చేయాలని అక్కడ R&B నేషనల్ హైవే మినిస్టర్గా సక్సెస్ అయిపోయిన. ఎందుకంటే గడ్కరీ గారు లిబరల్ పంచారు. ఇటు మా ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి నేను ప్రైమ్ మినిస్టర్ గారిని గ్రీన్ఫీల్డ్ హైవే బుల్లెట్ ట్రైను మా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ అదొక వింత 36,000 కోట్ల రూపాయలు. ఇవాళ తెలంగాణలో దాదాపు 60,000 కోట్లు నేషనల్ హైవే 11,330 కోట్లతో యామ్ మోడల్లో మా రాష్ట్ర ప్రభుత్వమే మండల కేంద్రానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్గా టెండర్లు పిలిచి దేశ చరిత్రలో తెలంగాణ రోడ్స్కు రోల్ మోడల్గా నా డిపార్ట్మెంట్ విషయం కాబట్టి అది కూడా మీకు మంచి వార్త చెప్తున్నాను. మొన్న పవన్ కామెంట్స్ మీద మీరు మాట్లాడారు, ఏం చెప్తారు దాని మీద? దాని మీద అయిపోయింది. దాని గురించి దాని కూడా ఎక్కువ జనరల్గా వచ్చారు కాబట్టి ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం. ఇలాగా మనసులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.